రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి. నేను సినిమాల నుంచి వచ్చిన వాడిని. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. నిజ జీవితంలో అవి నమ్మి మోసపోకండి. కాలు మక్కిలు ఎరకొట్టు కింద కూర్చోబెడతాం. జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి. శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం. మీకు బలంగా తెలియజేస్తాను ప్రజలందరికీ కూడా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు. సరదాగా లేం మేము ఇక్కడ. చాలా దెబ్బలు తిని వచ్చాం ఇక్కడ దాకా. చాలా దెబ్బలు తిని వచ్చాం. 5 స్టార్ హోటల్స్లో ఉన్నా కానీ రక్షణ లేని పరిస్థితిలో ఉండేది. రోడ్ల మీదకి లాక్కొచ్చి మహిళలను కూడా వీళ్ళు జైల్లో పెట్టిన వ్యక్తులు. అవన్నీ తట్టుకొని నిలబడ్డామంటే ఇంకా మేము సంస్కారంగా ఉండాలి. విత్ ద కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్, విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా ఉండాలి. కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. అనవసరంగా రెచ్చగొట్టకండి ఇవన్నీ ఇలాంటి మాట్లాడి. నేను తమిళనాడు సభలో కూడా చెప్పాను. అదేంటంటే సాధు మిరండాలు కాడు కొడలాదంటే సజ్జనుడి కోపం వస్తే అడవి కూడా ఆపలేదనేది. అలాగా మాది మంచి ప్రభుత్వం. నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం. మెతక ప్రభుత్వం కాదు ఇది. సమర్థవంతమైన ప్రభుత్వం, అభివృద్ధి చేసే ప్రభుత్వం, కానీ మెతక ప్రభుత్వం కాదు ఇది. పిచ్చి వేషాలు వేసే తొక్కి నారా తీస్తాం, గుర్తుపెట్టుకోండి. ఇది సంస్కారం ఇది సభకి కరెక్ట్ కాకపోయినా చెప్తున్నాను ఇది. ఎందుకంటే మేము చాలా దెబ్బలు తిని వచ్చాం కాబట్టి మళ్ళీ ప్రజల్లో భయాందోళన చేద్దామని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏ మాత్రం ఉపేక్షించాం. సినిమా డైలాగులు ఇంతంతా ఎట్లా ఉంటుందంటే మా గురువింద కిందకైతే అడుగునే కొద్దిగా ఉంటుంది. దీన్ని మామూలుగా మొత్తం అంతా నిలిపి ఉంటుంది. ఆ మధ్య ఏదో ఏనుగులకి, ఏమి ఏనుగులండి అయ్యి, కుంకి ఏనుగులకి హైదరాబాద్ బెంగళూరు వెళ్తాను వెళ్ళాడు. వెళ్ళి అక్కడ మాట్లాడాడు ఆయన. ఎర్రచందనం దొంగల పేరు మీద, వాళ్ళ చరిత్ర మీద సినిమాలు తీయడం చాలా తప్పు, అలాంటి పాత్రలు పోషించకూడదు, ఈరోజు దొంగల పాత్రలు పోషిస్తారా అని. ఈయన ఎంత గుర్తిందుకు ఉందంటే, పంజా నేను ఒక సినిమా తీశాడు. పంజాలో హీరో ఏం చేస్తాడు? కిరాయికి మటర్లు చేస్తాడు, కిరాయికి స్మగ్లింగ్ చేస్తాడు, కిరాయికి కిడ్నాపులు చేస్తాడు. ఆ పాత్ర చేయొచ్చా అని అడుగుతున్నాను. మనమే ఈ పాత్రలు చేస్తాం. గుడుంబా శంకర్ కాపుసారా అమ్ముతాడు, అంటే మనం చేస్తే ఆ పాపం ఆ పిల్లవాడు చిన్నకుడు చేస్తేనే అది సరే, అది అయిపోయింది. రాజకీయాలు, సినిమా డైలాగులు. ఆడెవడు కుర్రోడు కార్యకర్త నిన్నటిదాకా మీ జెండా మోసాడు, ఆడి కాయలు కాసిపోయి, మీ జెండా మోసి మీ భుజం కాయలు కాసిపోయి, మీ తప్పుడు వాగ్దానాలు, మీ తప్పుడు మాటలు, అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిన తర్వాత మీరు ముగ్గురు 3 హెలికాప్టర్లు 3 విమానాలు వేసి తిరగటం తప్పితే ఈ రాష్ట్రానికి కానీ, ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, కార్యకర్తలకు కానీ ఒరిగి పడిందేమో లేదని కడుపు మండినట్టు ఉంది. కడుపు మండి జగన్ గారు ఊరేగింపుకు వచ్చాడు. ఆ కుర్రాడు ఫ్లెక్సీ మీద రాసుకున్న సినిమా డైలాగ్ రాస్తే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి సినిమా డైలాగులు ఇక్కడ మాట్లాడితే, మరి 2014 నుంచి 2019 నుంచి 24 దాకా మనం మాట్లాడిన బూతులేంటి? సరే, మనం మాట్లాడిన బూతులైన పక్కన పెట్టండి. ఎక్కడైనా ఒక్కటంటే ఒక్క చోట అన్యాయం జరిగిన చోట, అభాగ్యులకి ఎక్కడన్నా తప్పులు జరిగిన చోట, లేదా ద్రోహాలు జరిగిన చోట, వాళ్ళ కడుపు చెరువైన చోట ఎక్కడ ఒక్కళ్ళు వెళ్ళి ఓదార్చారా అని అడుగుతున్నాను, పరామర్శించారా అని అడుగుతున్నాను. ఓట్లకు మాత్రం వెళ్తారా పరామర్శలకి?
అవసరం తీరాక వెళ్ళరా? మీ ప్రభుత్వమే కదా వాళ్ళని గాయపరుస్తున్నది, వాళ్ళ బతుకులు చిత్రం చేస్తున్నది మీ ప్రభుత్వమే కదా, మీ అసమర్థ పరిపాలన వల్లే కదా. మరి మీరు వెళ్ళరా అక్కడికి? వెళ్ళరా అంటున్నా. అనంతపురంలో మరి ఘోరాలు జరుగుతున్నాయి కదా, 14 ఏళ్ల బాలిక మీద గ్యాంగ్ రేప్ చేస్తే వెళ్ళరా? పరామర్శించరా? అది ఎలక్షన్ ముందైతే మొత్తం క్యూ కట్టేస్తారా మీరు? అనంతపురంలో ఇంటర్మీడియట్ విద్యార్థిని దారుణంగా హత్య చేస్తే స్పందించరా పవన్ కళ్యాణ్ గారు? స్పందించరా అని అడుగుతున్నా. మీ ఎలమంచిల ఎమ్మెల్యే విలేకరిని కిడ్నాప్ చేస్తే స్పందించరా? ఆడేమన్నా బెత్తం ముచ్చు కొడతా అన్నారుగా ఎలక్షన్ల ముందు. ఏమైంది? బెత్తాలు లేవా? తయారవ్వలేదు ఇంకా? కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అనుచరులు ఒక మహిళా ఉద్యోగిని మాట మనం అది అసభ్యం అనలేం, వినలేం. వస్తావా అని అడిగితే మాట్లాడరా? బెత్తం లేదా కొడతాకి? పరామర్శించరా? పిలిచి ఓదార్చరా? కఠినంగా వారికి దండన ఉండదా?